తాతయ్య గారు కాల్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ యువరాజ్ గాడు మనం లేమని తెలుసుకుని మహల్కి వచ్చినట్టున్నాడు. నువ్వు లిఫ్ట్ చేసి తాతయ్యతో మాట్లాడు. నేను పోలీసులు ఎంత దూరం వెళ్లారో కనుక్కుంటాను. తాతయ్య గారు. అమ్మా, యువరాజు మనుషులతో ఇంటికొచ్చి సాక్ష్యాలేమని బెదిరిస్తున్నాడమ్మా. ఎవరన్నా నేను గదిలోకొచ్చి తలుపేసుకున్నాను. రై ముసలోడా, తలుపు తీ. నేనే తీసుకొని లోపలికి వచ్చాననుకో, ప్రాణాలతో వదిలిపెట్టను. తీరా. అమ్మా, విన్నావు కదా, ఇలా బెదిరిస్తున్నాడమ్మా. మీరేం కంగారు పడకండి తాతయ్య గారు. మేము ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేసి చెప్పాం. వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. రై కొట్టండ్రా. జడి, పోలీసులు వెళ్ళడానికి ఇంకో 10 నిమిషాలు పడుతుందంట. అంత టైం లేదు కేడి. యువరాజ్ వాళ్ళు ఏ క్షణమైనా డోర్ తీసుకుని లోపలికి వెళ్తారు. యువరాజ్ తాతయ్యనేమైనా చేస్తాడేమోనని భయంగా ఉంది దాత్రి. కంగారు పడకు. అమ్మా, డోర్ ఎక్కువసేపు ఆగేటట్టు లేదమ్మా. డోర్ వెరగొట్టేస్తున్నారు. తాతయ్య గారు మీరేం టెన్షన్ పడకండి. పోలీసులు వచ్చేస్తున్నారు. ఆ లోపు యువరాజ్ లోపలికొచ్చి సాక్ష్యాలు అడిగితే ఇచ్చేసేయండి. అదేంటమ్మా, ఇచ్చేస్తే కేదార్ సుధాకర్ కొడుకని ఎలా నిరూపించగలం? ఏదో ఒకటి చేద్దాం తాతయ్య గారు. మీరు ఆ సాక్ష్యాలు ఇచ్చేయండి. యువరాజ్ వెళ్ళిపోతాడు. తాతయ్య, వాడికి ఎదురుగా నిలబడుకో. వాడికి ప్రాణం కన్నా పరువే ముఖ్యం. రై జరగండి. తాతయ్య, హలో హలో తాతయ్య. ఏమైంది? కాల్ కట్టైంది జడి. యువరాజు లోపలికి వచ్చేసి ఉంటాడు. నాకు భయంగా ఉంది. ఇంత జరిగాక యువరాజ్ తాతయ్య గారిని చంపడు కేదార్. ఊరికే బెదిరించుంటాడు. నువ్వేం టెన్షన్ పడకు. ఏంటి తాతయ్య, ఈ తలుపులు నిన్ను కాపాడేస్తాయి అనుకున్నావా? లేదంటే ఎక్కడో ఉన్న నీ మనోడికి ఫోన్ చేసి పిలిచి సాక్ష్యాల్ని సైడ్ చేద్దాం అనుకున్నావా? ఎందుకు తాత ఇలా ప్రతిదాన్ని తెగే వరకు లాగుతున్నావు? ఇవాళ ఇక్కడి నుంచి నేను వెళ్తే అది ఆ సాక్ష్యాల్ని నాశనం చేశాకే. వద్దు. ఆ సాక్ష్యాలకు అడ్డుగా నిలబడతాను. నాకు అడ్డొస్తానంటే ప్రాణాలు తీసైనా తీసుకుంటా. ఇప్పుడు చెప్పు, ఏమంటావు? నా ప్రాణాలు తీసినా నేను ఇవ్వను. సరే, నీ ఇష్టం. రేయ్, తాతను పట్టుకోండిరా. వదలండిరా. ఇప్పుడు నీ ధైర్యం ఏంటి? నీ మనవడికి ఫోన్ చేసి చెప్పేశావు. ఇప్పుడు వాడు పోలీసుల్ని పంపుతాడు. అప్పటి వరకు నేను ఇంత పెద్ద మహల్లో సాక్ష్యాలు ఎక్కడుంటాయో వెతుక్కుంటూ ఉంటాననేగా. అయ్యో తాత, నీకు లాజిక్ అర్థం కావట్లేదు. ఇంట్లో మనవడు మనవరాలు లేరని తెలుసుకొని టైంకొచ్చి టైమింగ్ మ్యాచ్ చేస్తున్నవాణ్ణి నువ్వు ఆ సాక్ష్యాలు ఎక్కడ దాచావో నేను కనిపెట్టలేను అనుకున్నావా? వద్దురా యువరాజ్, వద్దు. రేయ్ యువరాజ్, రే వాటిని ముట్టుకోకు. వాటిని ఏమైనా చేస్తే నీ ప్రాణాలు తీస్తావు. రేయ్, రేయ్, వాటిని చెయ్యొద్దురా. నా మాట వినరా యువరాజ్. తాత, నీకు విషయం ఇంకా పూర్తిగా అర్థమైనట్లేదు. నువ్వు బ్రతకాలో లేదో డిసైడ్ చేయాల్సింది నేను. అలాంటిది నా ప్రాణాలు ఎలా తీస్తావు? ముట్టుకుంటే చంపేస్తావా? మరి మంట పెడితే? ఒరే వద్దురా, వద్దు వద్దురా. మంట పెడితే ఏం చేస్తావు? ఏంటి చెప్పలేకపోతున్నావా? సరే, నేనే చూస్తా. అయ్యో యువరాజ్, వద్దురా. రే, కేదార్ లాగే నువ్వు నా మనవల్లాంటోడు వేరా. ఒరే వద్దురా, కాల్చద్దురా. రే, కేదార్ నీకు అన్నలాంటి వాడురా. వాడికి అన్యాయం చెయ్యొద్దురా. నా ఇంటికే వచ్చి నన్నే కొట్టి నాకే చాలం చేస్తావా? ఇప్పుడు నీ మనవడు మా నాన్న కొడుకుని ఎలా నిరూపిస్తావు? ఏంటి తాత, నన్ను చూస్తుంటే చంపేయాలనిపిస్తుంది కదా? నాకు కూడా సేమ్. నా ఆస్తి జోలికొస్తే, నా ఇంటి వారసత్వం జోలికొస్తే ఇలాగే అనిపిస్తుంది. రే వద్దురా. ఇప్పుడు చెప్పు, నా కోపం తప్ప
తప్పైతే నీ కోపం కూడా తప్పే. నీకు నాకు పోలికేంట్రా? నువ్వు చేస్తుంది దౌర్జన్యం, నేను చేస్తుంది న్యాయం. నీ తండ్రి చేసిన తప్పుని కాపాడుకోవాలని నువ్వు తాపత్రయపడుతున్నావు. నా మనవడికి కుటుంబాన్ని ఇవ్వాలని నేను పోరాడుతున్నానురా. అయ్యో, నీది అత్యాసరా, నాది బాధ. రెండూ ఎప్పటికీ ఒకటి కాలేవు. అబ్బో, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు తాత. యాక్చువల్గా నిన్ను చంపే 3 ఇంట్రెస్ట్ నాకు 2 లేవు, కానీ తప్పడం లేదు. రాయ్, కమాన్ ఫాస్ట్. రాయ్ చూడు, నోరు మూసుకొని నిల్చో. అన్నా, పోలీసులు వస్తున్నారన్నా. బతికిపోయారా ముసలోడా? సాక్ష్యాలన్నీ బూడిద పాలైపోయాయి. కేదార్, సార్ సార్, మీకేం కాలేదు కదా? కానిస్టేబుల్స్, వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. సార్, మీకైతే ఏం కాలేదు కదా? లేవండి. రండి. కూర్చోండి. మీకేం కాలేదు కదా? ఏం కాలేదు బాబు. మీరొచ్చారని తెలిసి యువరాజు వారి మనుషులతో పారిపోయాడు బాబు. మా వాళ్ళు వెళ్ళారు సార్, వాళ్ళ సంగతి చూస్తారు. అవినాష్ వెనక్కి వస్తాడంటావా జేడి? ఖచ్చితంగా వస్తాడు కేడి. ఎందుకంటే అవినాష్కి ఓడిపోవడం అంటే ఏంటో తెలియదు కాబట్టి గెలవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. సిచ్యుయేషన్ కంట్రోల్లోకి వచ్చింది మ్యామ్. అంతా క్లియర్ అయింది. జాతర మళ్ళీ మొదలైంది. నైస్. అయితే ఇక అవినాష్ రావడం ఒక్కటే బ్యాలెన్స్ ఉందన్నమాట. ఏంటి అవినాష్, కళ్ళ ముందే ఫ్రెండ్ చచ్చిపోతే భయపడి పారిపోతావనుకున్నాను. చావును వెతుక్కుంటూ వచ్చావేంటి? చావును వెతుక్కుంటూ నేను రాలేదు జడి, నువ్వే వచ్చావు. నా ఫ్రెండ్స్ని చంపడం, నన్ను చంపడం ఒకటే అనుకుంటున్నావా? ఏంటి మీనన్, ఇవాళ నువ్వేం మాట్లాడడం లేదు? బాధలో ఉన్నాను కేడి, అందుకే మాటలు రావడం లేదు. నీకు బాధ. ఎన్ని రోజులు ఎన్ని తప్పులు చేశాక కూడా బతికున్నందుకు బాధపడుతున్నావా? కాదు చెడి, ఇవాళ నువ్వు చచ్చిపోతున్నందుకు బాధపడుతున్నా. ఎంతైనా నువ్వు నా ఫేవరెట్ అపోనెంట్వి కదా. 25 తర్వాత నాకు గట్టి పోటీ ఇచ్చావు చెడి. ఇంకో 25 పోయినా నీలాంటి ఆఫీసర్ నాకు తగలదు. నా లైఫ్ చాలా బోర్ కొట్టేస్తుంది. అంత ఫీల్ అవ్వకు మీనన్. నువ్వు చేసిన ప్రతి క్రైమ్కి, తీసిన ప్రతి ప్రాణానికి నీకు శిక్ష పడే వరకు నేనెక్కడికి పోను. కళ్ల ముందు చావు కనిపిస్తున్నా నీ కళ్లల్లో కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది జడి. లైఫ్లో ఇది నాకు హ్యాపీయెస్ట్ మూమెంటే, కానీ నీ ప్రాణం నా చేతుల్లో పోనందుకు బాధగా ఉంది.